ప్రవహించడం కూడా జరిగింది. ఆ సరస్వతి ఆరంభ స్థానం అక్కడి నుంచే అది అలకనందాలో సమ్మిళితమై పశ్చిమాన సింధు నది, తూర్పున గంగా నదుల మధ్య ప్రవహించేది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి ప్రభాస తీర్థం దగ్గర అరేబియా సముద్రంలో సంగమించేది. ఒకప్పుడు సరస్వతీ నది మిగతా నదుల మాదిరిగానే జీవనది. వేల సంవత్సరాల కిందటి భౌగోళిక మార్పుల కారణంగా అది అదృశ్యమై ప్రస్తుతం ప్రయాగాలో గంగా యమునలతో పాటు అంతర్వాహినిగా ప్రవహిస్తోంది. అందుకే ఈ పవిత్ర సన్నిధిని త్రివేణి సంగమంగా వ్యవహరిస్తారు. సరస్వతీ నది ఆవిర్భావానికి సంబంధించిన అనేక గాథల్ని పురాణాలు పేర్కొన్నాయి. భూలోకంలో మానవులను ఉద్ధరించడానికి విష్ణువు అభిష్టం మేరకు సరస్వతీదేవి జలరూపిణిగా దివి నుంచి దిగి వచ్చిందని పద్మపురాణం పేర్కొంది. ఆలకిస్తున్నారండి మిత్రులు, పద్మపురాణం పేర్కొందంట. ఎందుకంటే ఇంకా దీని గురించి ఎందుకంటే సరస్వతి అంతర్వాహిని చాలా చోట్ల కూడా, ఒక బద్రీనాథ్లో మాత్రమే సరస్వతి నది ప్రవహించడం నేను చూసా. మిగతా చాలా చోట్ల అలకనందతో మమేకమయ్యి, ఎందుకంటే రెండు కలిసే చోట కూడా నేను ఆ రెండు నదుల సంగమంలో కూడా నేను కలిసి ఒక చోట ఫోటో వీడియో కూడా తీసుకోవటం జరిగిందనమాట. అంతర్వాహినిగా ప్రవహించిందే తప్ప, అంటే భూగోళం మార్పుల కారణంగా అది అదృశ్యమై ప్రస్తుతం ప్రయాగాలని గంగా యమునతో పాటు అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. అందుకే ఈ పవిత్ర సన్నిధిని త్రివేణి సంగమంగా వ్యవహరిస్తారు. సరస్వతీ నది ఆవిర్భావానికి సంబంధించి అనేక గాథల్ని పురాణాలు పేర్కొన్నాయి. భూలోకంలో మానవులను ఉద్ధరించడానికి విష్ణువు అభిష్టం మేరకు సరస్వతీదేవి జలరూపిణిగా దివి నుంచి దిగి వచ్చిందని చెప్పేసి పద్మపురాణం పేర్కొంది. సరస్వతీ తీరం జపతపాలకు ప్రసిద్ధి. వేదవ్యాసుడు సరస్వతీదేవిని ఉపాసించి ఆ నదీ తీరంలోనే మహాభారత రచన చేశాడని చెప్పేసి ప్రతీతి. హరప్పా నాగరికత సరస్వతీ నదీ తీరాన రూపుదిద్దుకుందని చరిత్రకారులు నిర్ధారించారు. హరప్పా, మొహంజోదారో, సింధు నాగరికత అని చెప్పేసి మనం చదువుకున్నాం చిన్నప్పుడు, గుర్తే ఉంటుంది మీకు. ఆ నాగరికత సరస్వతీ నదీ తీరాన రూపుదిద్దుకుందని చరిత్రకారులు నిర్ధారించారు. యజుర్వేదం ప్రకారం సరస్వతికి సుప్రభ, కాంచన, ప్రాచి, నంద, విశాలక అనే 5 ఉపనదులున్నాయి. బద్రీనాథ్ దగ్గర ప్రవహించే అలకనందా నదితో సరస్వతి మిళితమవుతుంది. అలకనంద సరస్వతి మిళితమవుతుంది కాబట్టి ప్రధానంగా బద్రీలోను, ప్రయాగలోని త్రివేణి సంగమ క్షేత్రంలోనూ సరస్వతీ నది పుష్కరోత్సవాలు జరుగుతాయి. తెలంగాణలోని కాళేశ్వర క్షేత్రంలో గోదావరి, ప్రాణహిత నదులతో పాటు సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. చాలామంది మిత్రులు ప్రయాగ వరకు లేకపోతే బద్రీ వరకు వెళ్ళలేకపోతే మీరందరూ కూడా కాళేశ్వరం దగ్గర ప్రాణహితతో పాటు ఈ సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తోంది కాబట్టి అక్కడ కాళేశ్వరం దగ్గరికి వెళ్ళి మీ యొక్క పుష్కర శోభని తిలకించి ఆ పుష్కరాల్లో మీరు కూడా పాలు పంచుకుంటారని చెప్పేసి మనవి అన్నమాట. ఈ నదికి కాబట్టి ప్రధానంగా బద్రీలో, ప్రయాగ త్రివేణి సంగమ క్షేత్రంలో సరస్వతీ నది పుష్కరోత్సవాలు జరుగుతున్నాయి. బద్రీనాథ్ దగ్గర ప్రవహించే అలకనందా నదితో సరస్వతి మిళితమవుతుంది కాబట్టే ప్రధానంగా బద్రీనాథ్లోని ప్రయాగ త్రివేణి సంగమ క్షేత్రంలో సరస్వతీ నది పుష్కరాలు జరుగుతున్నాయి. కాబట్టి తెలంగాణలో కాళేశ్వర క్షేత్రంలో గోదావరి, ప్రాణహిత నదులతో పాటు సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తోంది అని స్థల పురాణం చెబుతోంది.